అమ్మా, ఏమైంది? ఆ చేతికి దెబ్బల్లా తగిలింది. ఏం లేదులేవే, కాలు జారి పడ్డానంతే. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? అక్క, ఆ బేబమ్మ ఇంటికొచ్చింది. అమ్మని నాన్నని అక్కని కొట్టి అరాచకం సృష్టించింది. ఎంత ధైర్యం! నా ఇంటికొచ్చి నా మనుషుల మీదే దౌర్జన్యం చేస్తుందా? తన అంతు చూస్తాను. కళ్యాణి, ఆగవే. వెళ్ళి ఏం చేస్తావు? బేబమ్మని కొట్టి మళ్ళీ గొడవ పెంచుకుంటావా? ఆవిడతో ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు. అయినా ఆ నరసింహగాడు ఇంట్లోకి రావటం నేను చూడలేదు. అందుకే ఆవిడతో గొడవ పడ్డాను. అది చూసుంటే అసలెంత గొడవ జరుగుండేదే కాదు. జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. చాలమ్మా. ఆ బేబమ్మకు నరసింహనే కావాలనుకుంటే నీ మీద చేయి చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ మిమ్మల్ని కొట్టింది అంటే దాని అర్థమేంటో తెలుసా? మీరు నన్ను ఏం చేస్తారు అనే అహంకారం. మనం తనని ఎదిరించలేని పెరిగి వాళ్లమనే లోకువ. అందుకే అంత తేలికగా మీ మీద చేయి చేసుకోగలిగింది తను. దీనికి సరైన సమాధానం చెప్పకపోతే ఈసారి కొట్టి మాత్రమే వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రాణం తీసి మరి వెళ్తుంది. ఆ అవకాశం ఆవిడికి ఇవ్వనమ్మా. కళ్యాణి, ఆగురావులమ్మా. నీ కంటి ముందే నీ భర్త మీద చేయి చేసుకున్నవాణ్ణి నువ్వు క్షమిస్తావేమో కానీ తన తండ్రి మీద చెయ్యి వేస్తే నా కూతురు క్షమించదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకపోతే తిరిగి మళ్ళీ అదే తప్పు చేసే ప్రమాదం ఉంది. వెళ్ళని, తాడో పేడో తేల్చుకొని రాని. పోమ్మా. నాకు తెలుసత్తా, నువ్వు చేసిన అరాచకానికి ఈ ఆటంబాంబొచ్చి లెక్క సెటిల్ చేస్తుందని. అందుకే ఆ జరిగిన గొడవలో నేను ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంగా దాక్కున్నాను. సిస్టర్, జరిగిన గొడవకి నాకు ఎలాంటి సంబంధం లేదు సిస్టర్. ఆ సీన్లో వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది. దయచేసి నన్ను వదిలేండి సిస్టర్, ప్లీజ్ ప్లీజ్. కళ్యాణి, ఏంటి దారికి అడ్డంగా వచ్చావు? నువ్వు అడ్డదారుల్లో వచ్చి అడ్డదిడ్డంగా దౌర్జన్యం చేస్తుంటే దారికి అడ్డంగానే రావాల్సి వస్తుంది. ప్రాణాల మీద ఆశ లేదా? దారికి అడ్డు తప్పుకో, లేదంటే ఈ లోకం నుంచే నిన్ను తప్పించాల్సి ఉంటుంది. ఎవరిని ఎవరు తప్పిస్తారో ఈరోజు తేలిపోతుంది. నేను దైవంతో సమానంగా భావించే మా నాన్న గొంతు పట్టుకున్నావు. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మా అమ్మని కొట్టావు. మానవత్వం అనేది మర్చిపోయి నా చెల్లెల మీద అమానుషంగా ప్రవర్తించావు. నువ్వు గాయపరిచింది నా వాళ్ళని కాదు బేబమ్మా, నా గుండెని గాయపరిచావు. ఈ కుస్తీ కళ్యాణి ఫ్యామిలీ జోలికొస్తే పర్యవసానం ఎలా ఉంటుందో నీకు రుచి చూపించడానికి వచ్చాను. ఏంటి రుచి చూపించేది? చూస్తూ ఉన్నాం కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నిన్ను పద్మా,
చెప్తున్నాను కదే ఎందుకే నీకు అంత కంగారు సైలెంట్గా ఉండొచ్చు కదా ఇప్పుడు చూడు ఏమైందా ఏయ్ నోర్మోయ్ బేబమ్మా వయసులో పెద్దదానివి నా తల్లితో సమానమైన దానివన్న ఉద్దేశంతో ఆగుతున్నాను చేసిన తప్పుకి చెంపలేసుకొని నా ఇంటికొచ్చి మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు కనికరించి వదిలేస్తాను లేదా ప్రళయం విలయ తాండవం చేస్తే ఎలా ఉంటుందో నీకు ప్రత్యక్షంగా చూపి